అమలాపురం రూరల్ పేరూరు వై జంక్షన్లో ఎంఆర్పీఎస్ శ్రేణులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వర్గీకరణకు సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబుకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన వారందరికీ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. ఈ వర్గీకరణ వల్ల మాదిగలకు అన్ని రంగాలలో సముచిత న్యాయం జరుగుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు లూటుకుర్తి చిన్నమాదిగ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుమర్తి మోహన్ మాదిగ, ఎంఎస్పీ ప్రచార కార్యదర్శి లంక రామకృష్ణ మాదిగ, రోళ్లపాలెం ఎంపీటీసీ నేదునూరి నాతినేయులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు నేదునూరి నాతినేయులు మాదిగ. ఈరోజు మాదిగలకి ఇచ్చిన తీర్పు 50 మంది ప్రజలందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే ఈరోజు కృష్ణమాది గారు 30 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఆయన ఎన్నో ఎదురుకులు ఎదుర్కొని ఉద్యమంలో పాల్గొన్నారు. ఈరోజు మరి మాదిగల ఉపకులాలకి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, అలాగే బీజేపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా మాకు అండదండలుగా నిలిచి మోడీ గారి సమక్షంలో మాకు ఈరోజు హైదరాబాద్ మీటింగ్లో నేను ఒక మాదిగని మీ కూడా వెంటాడి ఉంటాను అని ఇచ్చిన మోడీ గారి మాట నిలబెట్టుకున్నందుకు బీజేపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, జనసేన ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే మా కృష్ణాన్న గారు మరి అన్ని ఏ పదవులు ఆశించకుండా మాదిగ జాతికి కోసమే 30 సంవత్సరాలు ఎక్కువ పోరాటం చేయడం జరిగింది. మరి ఈ వర్గీకరణ విషయంలో ఈ జరగబోయే ఉద్యోగాల విషయంలోనే కానీ తీసే ఏ డిఎస్సి కానీ ఏ దాంట్లో కూడా మాదిగలకు సమన్యాయం కల్పించాలని అందరూ కోరుకుంటున్నాను. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి ఈ రోజు వెలువడినటువంటి తీర్పు ఎంతో హర్షించదగ్గ విషయమని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క విజయాన్ని మేము ఎంతో విజయోత్సవాలతో ప్రతి నియోజకవర్గంలో, జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విజయంలో కేవలం ఎంఆర్పీఎస్దే కాదు, అన్ని సామాజిక వర్గాలు కూడా సహకారం వల్లే ఈ విధంగా ఎంఆర్పీఎస్ ఈ విజయం సాధించిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏళ్ల తరబడి మరి యొక్క మాదిగ ఉపకులాలు అనుభవిస్తున్నటువంటి ఎన్నో ఇబ్బందులను గుర్తించి మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేకమైనటువంటి పదవులను విడిచిపెట్టి కేవలం మాదిగ జాతి కోసం, కేవలం వర్గీకరణ జరిగితే మాదిగ ఉపకులాలు మరి అన్యాయం నుంచి మరి విడిపింపబడతారని ఆయన యొక్క ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ఈ యొక్క ఉద్యమం కోసం ఆర్నిసలో శ్రమిస్తూ మరి పనిచేయడం జరిగింది. నా పేరు నేదునూరి నాతినేయులు మాదిగ. ఈరోజు మాదిగలకి ఇచ్చిన తీర్పు 50 మంది ప్రజలందరికీ తెలిసిన విషయమే.